ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యెరికో పట్టణం నుండి వచ్చారంట. వచ్చి యెరికో పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఇక్కడ కన్నులు కనపడినటువంటి ఒక వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే ఒక త్రోవ పక్కన, అంటే ఒక దారిలో, యేసుక్రీస్తు వారు వెళ్తున్నటువంటి ఒక దారి ఆ వైపున ఈయన ఒకవైపు కూర్చొని భిక్షమడగటానికి కూర్చున్నటువంటి వ్యక్తి. ఈయనకున్నటువంటి అంగవైకల్యం ఏంటంటే కళ్ళు కనపడినటువంటి పరిస్థితి. ఈ కళ్ళు కనపడినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అంటే రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉండి ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ధర్మం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అడుగుతూ ఉన్నాడంటే ఆయన పోషింపబడాలి కదా, ఆయనకి రోజు గడవాలి కదా, ఆయన నమ్ముకుని ఎవరైనా ఇంట్లో ఉండుంటే గనక వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. కాబట్టి ఇక్కడైనా రోడ్డు మీద ఉన్నాడు. అయితే నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన అసలు రోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఏ ఇంట్లో ఉంటే ఆయన్ని పోషించేవాళ్ళు లేరా? ఇంట్లో ఉంటే ఆయనకి కావలసిన అవసరతలు తీర్చేవాళ్ళు లేరా? ఇంట్లో ఉంటే ఆయనకి అనుదిన ఆహారం పెట్టేవాళ్ళు లేరా? ఒకవేళ అలాగా చూసేవాళ్ళే ఉంటే, పట్టించుకునేవాళ్ళు ఉంటే, ఆయన మంచి చెడు గమనించేవాళ్ళు ఉంటే గనక ఈయన వచ్చి రోడ్డు ప్రక్కన భిక్షం అడుక్కోవాల్సిన అవసరం లేనే లేదనమాట. నా ప్రియ సహోదర సహోదరి గమనించు, ఈయన ఎవరూ కూడా, ఈయన మాత్రమే కాదు, ఎవరూ కూడా నేను అడుక్కునే స్థితిలో ఉండాలి, నేను ఒకళ్ళ దగ్గర చేజాపే స్థితిలో ఉండాలి, ఒకళ్ళు ఏదో ధర్మం వేస్తే ఆ డబ్బులతో నేను బ్రతికే స్థితిలో ఉండాలని ఎవరూ అనుకోరు. ఎవరు కూడా అలాంటి బ్రతుకుని, అలాంటి జీవన విధానాన్ని కోరుకోరు. కానీ ఈయన ఎందుకు వచ్చి రోడ్డు ప్రక్కన కూర్చున్నాడంటే ఏమి చేయలేని పరిస్థితి. ఏదైనా పని చేద్దామంటే ఆయనకి కళ్ళు కనపడనటువంటి పరిస్థితి. ఆయనకు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన చూసేవాళ్ళు లేక, ఆయన పట్టించుకునేవాళ్ళు లేక, ఆయనకి తిండి పెట్టేవాళ్ళు లేక, ఈయన వెళ్ళి ఏదైనా చేసుకుందామంటే ఉన్న అంగవైకల్యాన్ని బట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటా ఉన్నారు. చాలామంది ఈనాడు పిల్లల్ని ఎంతో గారాబంగా చూస్తూ ఉన్నారు, వాళ్ళు మంచిగా చదివిస్తూ ఉన్నారు. వాళ్ళ చదువుల కోసం ఉన్న స్థలాలు పొలాలు తాకట్లు పెట్టేసి అమ్మేసి నా బిడ్డ బాగా చదవాలి, నా బిడ్డ మంచి ప్రయోజకుడు అవ్వాలి, నా బిడ్డ మంచి ప్రయోజకురాలు అవ్వాలి, 10 మందికి పెట్టే స్థాయిలో నా బిడ్డలు రావాలని చెప్పి ఉన్నాయన్నీ అమ్మి మెడలో అమ్మేసి ఇంట్లో ఈ తాకట్లు పెట్టేసి వాళ్ళని చదివించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అలా చదివించిన తర్వాత మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత, చదువుకున్న తర్వాత, గొప్ప ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ బిడ్డలు తల్లిదండ్రులు మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నేను ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరు? ఈరోజు నేను ఇంత మంచి స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? ఈరోజు నేను ఇంత సంపాదిస్తున్నానంటే దానికి కారణం ఎవరు? ఇంత హోదా కలిగి ఉన్నానంటే దానికి కారణం ఎవరు అనేది మర్చిపోతున్నారు. తండ్రి పడిన కష్టము, తల్లి పడినటువంటి ఆ యొక్క కార్చినటువంటి చెమట, ఇవన్నీ వాళ్ళకేం గుర్తుండవు. ఆ స్థాయి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రులు గుర్తుండరు. రాబాబు ఒక్కసారి ఇంటికి రాని ఫోన్లు చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తలేటటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు కబురు పెట్టినా, ఎన్నిసార్లు రమ్మని బతిమలాడినా, ఎంత చేసినప్పటికీ కూడా రానటువంటి పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే విదేశాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి అక్కడే పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసి అక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ తల్లిదండ్రులు
ఎంతో వ్యయ ప్రయాసాలు కదండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ డబ్బు పంపించాలన్నా, వాళ్ళు ఒక స్థాయికి రావాలంటే ఇక్కడున్న డబ్బు ఎంత ఖర్చు పెడితే వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలరు. ఇంత చేసిన తర్వాత మాకు పరిస్థితి బాగోలేదు, నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది అని ఫోన్లు చేసి కబుర్లు పెట్టినా సరే వాళ్ళు రాకుండా ఫోన్లోనే మాట్లాడతాం. ఆఖరికి ఇంకా ఏంటంటే చనిపోయినా సరే, ఇదిగో నీ తల్లిదండ్రులు చనిపోయారు అని ఫోన్లు చేస్తే కూడా వీడియో కాల్ చేయండి చూస్తాము, మాకు రావటానికి అవకాశం లేదు, నాకు పర్మిషన్ లేదు, మా బాస్ మాకు సెలవు ఇవ్వలేదు, మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేటటువంటి పిల్లలు కూడా ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ కుమారుడు కుమార్తె, ఎప్పుడు కూడా నీ వేరేంటో నువ్వు మర్చిపోకూడదు, నీ మొదలేంటో నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డావంటే కింద వాళ్ళు పడిన కష్టం ఏంటో నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్ను అంత బాగా చదివించింది, అంత ప్రయోజకుని చేసింది, అంత ప్రయోజకురాలని చేసింది ఎక్కడో ఫోన్లో ఉండి మమ్మీ బాగున్నావా, డాడీ బాగున్నావా, నువ్వు తిను అని చెప్పడానికి కాదు. నీకు వీలు కుదిరినప్పుడల్లా నువ్వు రావాలి. నువ్వు రాలేని పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులను, నీ వాళ్ళను నీ దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి కావాల్సింది నీ డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సింది నీ బంగారం కాదు, వాళ్ళకి కావాల్సింది నువ్వు పంపించే డాలర్లు కాదు. వాళ్ళకి కావాల్సింది ప్రేమ, వాళ్ళకి కావాల్సింది ఆప్యాయత, వాళ్ళకి కావాల్సింది అనురాగం, వాళ్ళకి కావాల్సింది నీవు వాళ్ళ దగ్గరుండి పలకరించేటటువంటి ఆప్యాయతతో కూడిన ఆ 4 మాటల కోసం పరితపించేటటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ నాకు పడదండి, ఇక్కడ వాతావరణం అలవాటైపోయిందండి, ఇక్కడ జీవనం అలవాటైపోయిందండి, ఇక్కడ తిండి అలవాటైపోయిందండి, ఇక్కడ గాలి అలవాటైపోయిందండి, అక్కడ నాకు పడదు, ఆ పల్లెటూరు వాతావరణం నాకు పడదు, ఆ నీళ్ళు నాకు పడవు, ఆ గాలి నాకు పడదు. ఆ తల్లిదండ్రులే పడనటువంటి పరిస్థితి. మనసుంటే మార్గం ఉంటుంది నా ప్రియ సహోదర సహోదరి. నువ్వు చూడాలనుకుంటే, వెళ్ళాలనుకుంటే, కలవాలనుకుంటే ఏదో ఒక మార్గం తెరవబడుతుంది. కానీ నీకు ఆ మనస్సు లేనే లేదు. నువ్వు మర్చిపోయావు, నువ్వు ఎక్కడి నుంచి మొదలెట్టావో ఆ యొక్క పరిస్థితిని నువ్వు మర్చిపోయావు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు, ఒక సహోదరుడు, ఒక తాతగారు నాతో చెప్పారు, అనవసరం మా పిల్లల్ని ఉన్నదంతా అమ్మేసి చదివించి ఎక్కడికో పంపించడం అనవసరం, దండగా, మనం చచ్చినా రారమ్మాళ్ళు అని చెప్పాడు. ఎందుకు వచ్చింది ఆయనకు అంత బాధ, ఎందుకు వచ్చింది ఆయనకు అంత దుఃఖం అంటే చాలామంది చేస్తున్నటువంటి పనులు బట్టి ఆయన చూసి చెప్పినటువంటి విషయాలు. నా ప్రియ కుమారుడా కుమార్తె, ఎప్పుడు కూడా నువ్వు అలాగ ఉండకూడదు. నీ తల్లిని నువ్వు పట్టించుకోవాలి, నీ తండ్రిని నువ్వు పట్టించుకోవాలి, నీ భార్యను నువ్వు పట్టించుకోవాలి, నీ బిడ్డలు నువ్వు పట్టించుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పరిస్థితి బాగోలేదు, మనం ఇంకో చోటకి వెళ్ళిపోదాం, ఇంకో చోటకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా నీ కుటుంబ సభ్యుల్ని నీవు వదిలే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు భర్తిమయ్యి, గుడ్డి భిక్షకుడు తను అడుక్కోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పట్టించుకునేవాళ్ళు లేరు, ఆయనకి తిండి పెట్టేవాళ్ళు లేరు, ఆయన చూసుకునేవాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ఆ గుడ్డితనాన్ని బట్టి ఆయన అక్కడ ఆగిపోయిన పరిస్థితి. చాలామంది అంటారు, నాకు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి నేను ఆ పని చేయలేకపోతున్నానండి అని అంటూ ఉంటారు. అంటే నాకు చదువు లేదు కాబట్టి నేనే ఉద్యోగం చేయలేకపోతున్నానని అంటారు. నాకు చేయి సరిగ్గా పని చేయదు కాబట్టి నేను ఎందులోనూ సెటిల్ అవ్వలేని పరిస్థితి అంటారు. నాకు కాలు బాగోలేదు కాబట్టి, నాకు ఒక కన్ను సరిగా కనిపించదు కాబట్టి, అంటే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను బట్టి, వాళ్ళకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను అందుకే ఇలా చేయలేకపోతున్నాను, నేను అందుకే అందులో విజయం సాధించలేకపోతున్నాను, నేను అందుకే ఆ ఉద్యోగాన్ని సంపాదించలేకపోయాను అని వాళ్ళకున్నటువంటి మైనస్లను బట్టి, వాళ్ళకున్నటువంటి నెగిటివిటీస్ని, వాళ్ళు చేయలేనటువంటి ఆ యొక్క విధానాలని పట్టుకుని నేను ఇది చేయలేకపోతున్నది. అయితే మీరు గమనించండి ప్రియులారా, నీలో ఏదైతే లోపం ఉందో, ఇప్పుడు నీకు చదువు లేదు కాబట్టే ఉద్యోగం చేయలేకపోతున్నాడు. మీరు గమనిస్తే, కొంతమంది జీవిత చరిత్రలను గమనిస్తే, ఏ చదువు చదవని వాళ్ళు కూడా చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రైతు ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన ఏం చదువుకోవాలా, కానీ ఆయన అందులోనే నమ్మకంగా పనిచేస్తూ చిన్నగా ఏం చేశాడంటే, అందరి దగ్గర ఆ యొక్క బియ్యం బస్తాలను కలెక్ట్ చేసి, వడ్ల బస్తాలను కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి, అవన్నీ తీసుకెళ్ళి రైస్ మిల్కి వేసి, మళ్ళీ
అక్కడి నుంచి వచ్చిన డబ్బులు అందరికీ పంచటం మొదలుపెట్టాడు. అంటే 1 ఎకరాకి ఇన్ని బస్తాలే వస్తాయి కదండి. రైస్ మిల్లో తీసుకోవాలంటే వందల బస్తాలు చొప్పున తీసుకుంటారు కదా. అందరి దగ్గర కలెక్ట్ చేసి చిన్న రైతుల దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని ఈయన అన్నీ తీసుకువెళ్ళేయటం, దానికి బస్తా కింద మార్జిన్ పెట్టుకోవడం, అలా మంచి కోటీశ్వరుడు అయిపోయాడండి. కాబట్టి నీలో తెలివి ఉంటే చాలు, నీలో సామర్థ్యం ఉంటే చాలు, నీలో ధైర్యం ఉంటే చాలు. నాకు చదువు లేదు, నాకు డిగ్రీ లేదు, నేను పెద్ద మాటకారిని కాదు, నాకు తెలివి లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో ఆయన యందు గుప్తమై ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు బుద్ధి కావాలని అడుగు, జ్ఞానం కావాలని అడుగు, తెలివి కావాలని అడుగు. నీవు లేని వాటి గురించి ప్రాకులాడొద్దు, నీకు లేని విషయాల గురించి చింతించొద్దు. నీకున్నది ఏదో దాన్ని ముందు పెట్టుకుని ముందుకెళ్ళు. చదువుకున్నటువంటి ఒక స్త్రీ ఒక కుట్టు మిషన్ నేర్చుకుంది ఒక ఆవిడ దగ్గర, ఆడతా పాడతా నేర్చుకున్న ఆ యొక్క కుట్టు మిషన్తోనే మంచిగా దానిలో నైపుణ్యం సంపాదించి ఆమె దగ్గర ఒక నలుగురిని పెట్టుకొని ఆమె ఒక మంచి బిజినెస్ ఏర్పాటు చేసుకొని సెంటర్లో ఒక షాప్ చూసుకొని మంచిగా ఆ వర్క్ అంతా నేర్చుకొని నలుగురిని పెట్టుకొని చేస్తూ ఆమె ఈనాడు లక్షల్లో సంపాదిస్తూ ఉంది. ఆమెకు చదువు ఉందా? ఆమె ఏమన్నా డిగ్రీలు సంపాదించిందా? ఆమె కాలేజీకి వెళ్ళిందా? ఆమె ఎవరి దగ్గరన్నా పెద్ద ట్రైనింగ్లు ఏమైనా పొందిందా? ఆడతా పాడతా నేర్చుకున్నటువంటి ఆ యొక్క కళ అనేది ఆమె జీవనానికి 10 మందిని పోషించడానికి ఆమె మంచి స్థాయిలో ఎదగడానికి ఉపయోగం. అయితే మనలో ఉండాల్సింది ఏంటంటే ధైర్యం. నేను చెయ్యగలను, నేను సాధించగలను, నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ధైర్యం. దావీదు దగ్గర ఏముందండి? పెద్ద యుద్ధ వీరుడా దావీదేమన్నా? మంచి శరీర సౌష్ఠవం కలిగిన వాడేమన్నా దావీదేమన్నా? లేదంటే కత్తి తిప్పటం బాగా తెలిసినటువంటి యుద్ధ వీరుడే ఏమన్నా దావీదన్న? లేకపోతే పెద్ద అన్ని విద్యల్లో ఆరితేరిన వ్యక్తి? ఏమీ తెలియదు. ఆయన దగ్గర ఏముందండి? కొన్ని గుళకరాళ్ళు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఒక వ్యక్తిని అవతల వచ్చిన వ్యక్తి మామూలు సామాన్యమైన వ్యక్తి. గొలియాత్ ఎంత ఎత్తరి, ఎంత లావు, ఎంత దృఢమైన వ్యక్తి. కత్తి విద్యలు, ఆ యుద్ధ విద్యలు అన్నీ తెలిసినటువంటి సమస్తం తెలిసిన వ్యక్తి ముందు దావీదు ఎంతండి? చిన్న పిల్లవాడు. కానీ దావీదు నిండా ఏముందో తెలుసా? గుండె నిండా ధైర్యం ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను నడిపిస్తాడనే ధైర్యం ఉంది. హల్లెలూయా. దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడనేటటువంటి ధైర్యం ఉంది. హల్లెలూయా. మనలో కూడా అదే ఉండాలి. దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు నాకు శక్తిని ఇస్తాడు, దేవుడు నాకు బలం ఇస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను విజేతగా నిలుపుతాడని దేవుని మీద విశ్వాసంతో అడిగేసినటువంటి దావీదుకి విజయం వచ్చింది. అహంకారంతో, గర్వంతో నాకేంటి, నేనెంత, నాతో సాటెవరు, నన్నెవరు జయించగలరు, ఈ పిల్లోడెంత, ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లోడు నన్నేం చేయగలడు అనుకుని వెర్రవీగినటువంటి గొలియాతుకు అపజయం వచ్చింది. గొలియాతుకు అపజయం రావటానికి, దావీదు విజయం రావటానికి ఒక్కటి కారణం ఏంటో చెప్పమంటారా? తనకి లేని దాన్ని ఎప్పుడు చూసుకోలేదు దావీదు. తనకి ఏం కలిగి ఉన్నాడో దాన్నే చూసుకున్నాడు. గొలియాతు అపజయం పొందటానికి తనకేముందో అదే చూసుకుంటా ఉన్నాడు. తనకు లేనిదేంటో మర్చిపోయాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, గొలియాతుకి దేవుడు తోడుగా లేడు. అంతే. చాలామంది పిల్లలు తిడతా ఉంటారు కదండి, నన్ను ఇంతే చదివించావు, అక్కనైతే బాగా చదివించావు, నన్ను ఈ స్థాయిలోనే ఇక్కడే నాకు ఇంతే ఇచ్చావు, చెల్లెలకైతే అంత బాగా చూసుకున్నావు, నువ్వు ఒకరిని ఒకలాగా చూసావు, నన్ను ఇలాగ చేసావు, అన్నయ్యకైతే అంత మంచి పెళ్ళి చేసావు, నన్నేమో ఈ పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి చేసావు అని వాళ్ళకున్నటువంటి ఏదైతే లోకానుసారంగా పోల్చుకుని తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, అపహసించేవాళ్ళు ఉన్నారండి. అయితే నా ప్రియ కుమారుడు కుమార్తె, అది దేవుడు నిర్ణయించింది, నీ తల్లిదండ్రులు నిర్ణయించింది కాదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, ఒకళ్ళని దూషించడానికి, హింసించడానికా కాదు. నీకు ఉన్న దానిలో జ్ఞానం కలిగి ముందుకెళ్ళు, నీకున్న దాంతో సంతృప్తి కలిగి ముందుకెళ్ళు, నీకు ఏది ఉందో అది చూసుకొని ముందుకెళ్ళు. లేని దాన్ని చూసి బాధపడతాం, లేని దాన్ని చూసి చింతించడం ఎప్పుడు చేయవద్దు. కళ్ళు లేనటువంటి ఎంతోమంది వ్యక్తులు చదువుకుని, బ్రెయిల్ లిపిలో చదువుకొని డిగ్రీలు పొందిన వాళ్ళు ఉన్నారు. కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఆ యొక్క పెట్టుడు కాళ్ళతో, కృత్రిమంగా అమర్చిన కాళ్ళతో మంచి విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. శారీరక లోపంలో, అవయవ లోపం ఉన్న వాళ్ళే ఇంతగా తపన పడతా ప్రయత్నిస్తూ ఉంటే అన్నీ ఉన్నవాళ్ళు ఇంకెంత బలంగా పనిచేయాలి.
అన్నీ ఉన్నవాళ్ళు ఇంకెంతగా పరుగులు పెట్టాలి, అన్నీ ఉన్నవాళ్ళు ఇంకెంతగా సామర్థ్యంతో కూడినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఆ యొక్క పనుల్లో ముందుకెళ్ళాలి. లేని వాళ్ళే చాలామంది, అంటే వాళ్ళకి అంగవైకల్యం ఉన్నా, కనపడకపోయినా, సరిగా కాళ్ళు పనిచేయపోయినా, కళ్ళు పనిచేయపోయినా, శరీరంలో బలహీనతను ఉన్నా, పట్టించుకునే వాళ్ళు లేకపోయినా వాళ్ళు పరుగులు పెడుతున్నారు. కానీ చాలామంది ఇప్పుడు ఈనాటి ఉన్నటువంటి యువతరంలో కళ్ళు సరిగ్గా ఉన్నా, కాళ్ళు సరిగ్గా ఉన్నా, మాటలు సరిగ్గా ఉన్నా, చదువు ఉన్నా, అన్నీ ఉన్నా సరే సోమరిపోతుల్లాగా పొడుగునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి వెళ్ళి కష్టపడటం ఇష్టం ఉండదు, ఏదైనా పని చేయటం ఇష్టం ఉండదు, ఏదైనా వ్యాపారం ప్రారంభించడం ఇష్టం ఉండదు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండటం ఇష్టం ఉండదు, భార్య సంపాదిస్తుంటే మనం కూడా ఒక ₹10 సంపాదించాలన్న మనస్సు ఉండదు. ఎప్పుడు చూసినా తినటం, తిరగటం, తాగటం, ఇంట్లో వాళ్ళని వేధించటం, బాధించటం, నొప్పించే మాటలతో గాయపరచటం, అనకూడని మాటలు అనటం, ఇంట్లో ఉన్నాయన్ని తీసుకెళ్ళడం, ఆ స్నేహితులు, చెడ్డ స్నేహితులు, బూతులు, రకరకాల దుర్వ్యాపారాలు, రకరకాల చెడ్డ అలవాట్లు నేర్చుకొని కుటుంబానికి భారం అయిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పిల్లరా, నా ప్రియకుమారుడు కుమార్తె నువ్వు ఎప్పుడు ఉండకూడదు. సోమరిపోతులు ఎప్పుడు దేవుని రాజ్యానికి వారసులు కానే కారు. నువ్వు కష్టపడాల్సిందే. చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైనా నువ్వు చేయాల్సిందే, చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన నువ్వు చేయాల్సిందే. దేవుడు నీకు ఇచ్చింది ఏంటో దానిలో నమ్మకంగా నువ్వు పని చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిందే. పనివాడు జీతానికి పాత్రుడని ఉంది. నువ్వు పని చేయకుండా నోట్లో అన్నం కూడా పెట్టుకోవద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చేయాలి, నీతో పాటు 10 మందిని పోషించగలిగిన స్థాయి నీకు రావాలి. నీవు ముందుకెళ్ళాలి, 10 మందిని ముందుకు తీసుకెళ్ళాలి. అందలం ఎక్కిన నీవు 10 మందిని అందలం ఎక్కించే ప్రయత్నం చేయాలి. అంతేగాని బద్ధకంగా ఎప్పుడు నువ్వు ఉండకూడదు. చురుకుగా ఉండటం దేవుడిచ్చిన ఘనత, గొప్ప భాగ్యం అది. ఎప్పుడు కూడా తాగేసి, తినేసి, తిరిగేసి అలా దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉండొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ భిక్షగాడు వెళ్ళి నాకు ఎవరు చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని చచ్చిపోయే పరిస్థితి ఏం లేదండి. భిక్షం అడుగుతా ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అయిపోతారా, నా జీవనం గడిచిపోద్ది కదా అన్న విధానంలో ఉన్నాడు. అయితే కూర్చుని ఉన్నప్పుడు ఏమైందండి, తోవ పక్కన కూర్చున్నప్పుడు ఈయన నజరేయుని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేశాను. విన్నాడంట, యేసు వెళ్తున్నాడు అని విన్నాడు. అయితే యేసు ఎవరో ఈయనకి అర్థమైంది. యేసు ఎలాంటి కార్యములు చేయగలడో అర్థమైంది. యేసు వస్తే నా యొక్క బాధ నుంచి విడుదల ఇవ్వగలడు అని అర్థమైంది. యేసు చేసిన అద్భుతాలు ఏంటో కూడా ఈయనకి తెలుసు. అన్నీ విన్నాడు, విని విశ్వసించాడు. వస్తే నేను బాగుపడతాను, ఆయన నా దగ్గరకు వస్తే నా యొక్క పరిస్థితి మారిపోతుంది, ఆయన నా దగ్గరకు వస్తే నా జీవన విధానం అంతా కూడా మార్పు చెందుతుంది అని విశ్వసించాడు. పిల్లలు, ఈనాడు యేసుక్రీస్తు యొక్క మాటల్ని చాలామంది దగ్గరికి తీసుకువెళ్తున్నా పక్కకి నెట్టేస్తూ ఉన్నారు. మాకు వద్దండి, మాకు చెప్పొద్దండి అసలు ఈ విషయాలు, యేసు గురించి అసలు మాకు వద్దండి, అసలు మా కులానికి అది సెట్ కాదండి, అది అసలు మేము ఆరాధించే దేవుడు కాదండి, అబ్బో మాకు అసలు వద్దండి, మా మాటలు వద్దు, ఆ పద్ధతులు వద్దు, ఆ గోళ్ళు ఆ కేకలు, అబ్బో అసలు మాకు వద్దండి బాబు, ఇది వద్దు అని త్రోసేసేవాళ్ళు ఉన్నారు, నెట్టేసేవాళ్ళు ఉన్నారు, చీదరించేవాళ్ళు ఉన్నారు, అవమానించేవాళ్ళు ఉన్నారు, హేళనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నవ్వేవాళ్ళు ఉన్నారు. ప్లేరా, మా యేసు రక్షకుడు, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉంది. మనకి ఇక్కడ సుఖ సంతోషాలు మాత్రమే కాదు, శాంతి సమాధానం మాత్రమే కాదమ్మా, మనకి ఒక లోకం ఉంది, పరలోకం అనేది ఉంది, దానిలో ఉంది. మనము కనుక ఇప్పుడు నమ్ముకోకుండా ఇష్టానుసారంగా మన బ్రతుకులను పాడు చేసుకుంటా, జీవనాన్ని పాడు చేసుకుంటా, ఈ లోక ఆశల ప్రకారం బ్రతుకుతూ చచ్చిపోతే గనక మనం నరకంలో పడతామమ్మా అని ఎంత చెప్పినా సరే వినకోకుండా పెడచెవిని పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఎంత వాళ్ళకి బుజ్జగించి చెప్పినా, బతిమాలి చెప్పినా, వాళ్ళకి ఎంత వివరించుదామని చెప్పినా సరే వినకోకుండా తోసేసేవాళ్ళు ఉన్నారండి. నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను కొంతమందికి, మీరు పట్టుకున్నటువంటి విధానం కరెక్ట్ కాదండి, మీరు ఆలోచించండి. నేను ఇంతకుముందు ఎంతో విధానంలో ఒక వేరే లైన్లో వెళ్ళినటువంటి వ్యక్తినే దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఈరోజు నేను ఈ స్థానంలో అంటే ఆయన కృపే, మీరు ఆలోచించండి అని ఎంతగా చెప్తున్నా సరే
వింటున్నట్టే వింటున్నారు, కానీ వాళ్ళు చేయాల్సినవన్నీ చేసుకుంటా పోతున్నారు. అయితే ఈయన విన్నాడు, విని విశ్వసించాడు. ఆయన అనుకున్నాడు, యేసు నా దగ్గరికి వస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళిన, ఆయన నా దగ్గరికి వచ్చిన నాకు తప్పకుండా దేవుడు పరిష్కారం చూపిస్తాడనే నమ్మకంతో ఏం చేస్తున్నాడంటే చూడండి, విని యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇప్పుడు ఈయన ఒకటి చేయొచ్చండి. యేసు ఆ వైపు వెళ్తున్నాడని తెలుసు, విన్నాడు, వింటే నా జీవితం బాగుపడుద్ది అని అనుకున్నాడు. ఈయన పక్కన వాళ్ళకి చెప్పచ్చు, అయ్యో యేసు ప్రభు వెళ్తాడంటే కొంచెం పిలవండి, నా పరిస్థితి బాగోలేదని పక్కన వాళ్ళకి చెప్పచ్చు. కానీ చెప్పాడా? చెప్పలేదు. ఏం చేస్తున్నాడు? స్వయంగా ఈయనే కేకలేస్తున్నాడు, స్వయంగా ఈయనే అరుస్తున్నాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసండి, నా కోసం ప్రార్థన చేయండి, నా పరిస్థితి బాగోలేదు అని చేయండి అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు, వీళ్ళు చేయరు. లేదంటే నా కుటుంబంలో ఈ ఇబ్బంది వచ్చింది, నా పిల్లలకి కష్టం వచ్చింది, లేకపోతే నా భర్తకి ఈ సమస్య వచ్చింది, నా భార్య ఈ అనారోగ్యంతో ఉందని పాస్టర్ గారి మీద పెట్టేసి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు ఇది బాగాలేదండి, ఈ పరిస్థితి ఎలా ఉందండి, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మాత్రం చేయరు. ఒకవేళ వాళ్ళ కార్యం జరగకపోతే వాళ్ళు మాట్లాడుకునే మాట్లాడంటే, పాస్టర్ గారు ఈ మధ్యన మమ్మల్ని పట్టించుకుంటలేదు, ఈ మధ్య పాస్టర్ గారిలో భక్తి తగ్గిపోయింది, అందుకే మా జీవనం ఇంకా ఇలాగే ఉంది అని మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు సంఘస్థులను కూడా చూశాను. ఇటువరకులాగా పాస్టర్ గారు లేరు, ఇటువరకులాగా ఆయన ఉపవాస ప్రార్థన ఉండట్లేదు, ఇటువరకు అంత భక్తి జీవితం లేదు, అందుకే మా సమస్యలు తగ్గట్లేదు, అందుకే మా ఇబ్బందులు తగ్గట్లేదు, అందుకే మా పరిస్థితులు ఇంకట్లాగే ఉన్నాయి. ఇటువరకు ప్రార్థన చేస్తే మాకు సమస్య తీరిపోయేది, ఇటువరకు ఆయన ప్రార్థన చేస్తే మా ఇబ్బంది తొలగిపోయి, ఇటువరకు ప్రార్థన చేస్తే మా కుటుంబ సమస్యలన్నీ చక్కగా చక్కబడి, ఇప్పుడు ప్రార్థన ఈ మధ్య మారిపోయారండి అని ఎదటోళ్ళని నిందించటం, ఎదటోళ్ళని అంటాం. కానీ మన భక్తి జీవితం ఏంటి, మన పరిస్థితి ఏంటి, అసలు మనకు వ్యక్తిగత ప్రార్థన ఉందా లేదా, మన పరిస్థితి ఏంటి అని పట్టించుకోవడం ఇవేమీ లేవండి. ఇది ఉండదు. ఎప్పుడు కూడా ఎదటోళ్ళని నెట్టేసే ప్రయత్నమే చేస్తాడు. నా సహోదరు ఎప్పుడు నువ్వు అట్లా ఉండకూడదు. ఈయన ఎవరికి చెప్పలా, ఈయన భర్తమయ్య గారు పలానా బాబు ఇటురా అయ్యా, ఆయన పిలువయ్యా, అమ్మ ఇటురా అగో ఆయన పిలువు అని అనలా. ఏమో వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరు, నా గురించి ఎంత కల్చన కలిగి ఉంటారో ఏమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి స్వయంగా ఈయనే కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు 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 అని అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తాడు. నీ స్వయం ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, దేవునితో నీకు సహవాసం ఉండాలి, దేవునితో నువ్వు గంటల తరబడి విన్నవించుకునే పరిస్థితి ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడం, మా మమ్మీ నా కోసం ప్రార్థన చేస్తుంది, మా డాడీ నా కోసం చేస్తారు, మా అమ్మమ్మ నా కోసం చేస్తుంది, మా నానమ్మ చేస్తుంది, మా సంఘ బిడ్డలు చేస్తారు, వద్దనే వద్దు. వ్యక్తిగతంగా నీవు ఇటు విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు పెట్టమన్నా చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది, విని యేసు నన్ను కరుణించమని కేకలు వేయి మొదలుపెట్టను, ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరంట. ఇప్పుడు చూసారా ఏమంటున్నారు, పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడమాక, అసలు ఎందుకు, నువ్వేంటి, ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి అని తిడతా ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అయితే మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తాం కదండి. మనకేదో బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, చాలామందిని ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే ఎన్నిసార్లు చెప్తావు ఈ విషయం, అసలు జరిగే పనేనా అని కొంతమంది నిరుత్సాహపరుస్తారు. మన పరిస్థితిని బట్టి మనం ఉపవసిస్తూ ఉంటాము, దేవుని దగ్గర గోజాడుతూ ఉంటాము, అడుగుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా అయ్యే పనేనా, ఎందుకు నువ్వు ఇట్లా తయారయ్యావు అని మనోళ్ళే మనల్ని డిస్కరేజ్ చేసే పరిస్థితి, మనోళ్ళే మనల్ని నిరుత్సాహపరిస్తే పరిస్థితి, మనోళ్ళే మనల్ని కృంగదీసే పరిస్థితి కొంత సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళెవరో ఏదో అన్నారని, వీళ్ళెవరో ఏదో మాట్లాడారని, వీళ్ళెవరో మనల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేశారని మనం ఎప్పుడూ కూడా భక్తి జీవితంలో వెనకడుగు వేయకూడదు. హల్లెలూయా. ఏ విషయమైనా పక్కన పెట్టు, కానీ దేవుని విషయాల్లో నువ్వేంటి ఇంతసేపు ప్రార్థన ఏంటి, నువ్వేంటి ఈ కేకలేంటి, నువ్వేంటి ఈ యొక్క అరుపులేంటి, నువ్వేంటి ఇదేంటి అని చెప్పి ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా నిన్ను ఆపే ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా ఆగాల్సిన అవసరం
లేనే లేదు. వాళ్ళకి ప్రేమపూర్వకంగానే సమాధానం చెప్పు, వాళ్ళని ప్రేమతోనే జయించు, అంతేగాని వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడి మాత్రం ముందుకు వెళ్ళొద్దు. అప్పుడు పక్కన వాళ్ళు ఏమన్నారండి, ఆయన్ని గద్దించారు. ఏంటి అప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని మరెక్కువగా కేకలేశాడంట. అంటే ఆపే కొందికి కూడా ఇంకా ఈయన కేకలు పెరిగినాయి. మనం ఆపాలని ఎవరైనా చూస్తే, మనల్ని అడ్డగించాలని ఎవరైనా చూస్తే, మన భక్తి జీవితాన్ని పాడు చేయాలని ఎవరైనా చూస్తే దానికి ఇంకా నువ్వు రెట్టింపు వేగంతో ముందుకెళ్ళాలి, రెట్టింపు ప్రార్థనతో ముందుకెళ్ళాలి, రెట్టింపు భక్తి జీవితంలో ముందుకెళ్ళాలి. అంతేగాని మండుతున్నటువంటి పొయ్యిలో నీళ్ళు వేస్తే కనుక ఆ యొక్క మంట ఆగిపోయినట్టు నీ భక్తి జీవితంలో ఎవరో వేసినటువంటి ఆ చల్లటి నీళ్ళతో నువ్వు చల్లారిపోకూడదు. అర్థమైందా? ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ఇలా చూసి నవ్వుకుంటున్నారు అని ఎప్పుడు కూడా నువ్వు చల్లారిపోయే పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు కేకలు వేసినప్పుడు అప్పుడు ఏమని చేస్తే, యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలిచిచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసు వద్దకు వచ్చాను. ఇప్పుడు పని జరిగిందా జరగలేదా? వాళ్ళెవరో ఆపారని ఆయన ఆగాడా? ఆగలేదు. వాళ్ళెవరో తిట్టారని ఆయన ఆగాడా? ఆగలేదు. ఏముందిలే యేసు స్వస్థపరుస్తాడో లేదో అని అవిశ్వాసం ఏమైనా ఉందా ఆయనలో? లేదు. విన్నాడు, పిలిచాడు, తిట్టారు, అయినా ఆగలేదు, గద్దించారు, అయినా ఆగలేదు, మరెక్కువగా కేకలు వేశాడు. యేసు వచ్చాడు, నిలిచాడు, ఆయన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అర్థమైందా నా ప్రియ కుమార్తె? మనము విశ్వసించాలి. ఎంతగా విశ్వసించాలంటే, ఆయన నా దగ్గరికి వస్తే నాలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన సరిచేస్తాడని. ఎంతగా విశ్వసించాలంటే, ఆయన వస్తే నా బ్రతుకులో అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వసించాలి. ఆయన వస్తే నన్ను జయ జీవితానికి తీసుకెళ్తాడని విశ్వసించాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క గుడ్డి భిక్షకు ఈ యొక్క సారాంశమును బట్టి ప్రభువా, కొన్ని విలువైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము కూడా కొన్నిసార్లు చల్లారిపోయే పరిస్థితుల్లో ఉన్నామేమో ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళు అన్నారని, వీళ్ళు నిరుత్సాహపరిచారని, వీళ్ళు కృంగదీశారని ప్రభువా ఎక్కడైనా మీకు నాయన దూరం అయిపోయామేమో తండ్రి. అయ్యా, యేసు ఈ జీవితంలో, నా జీవితంలో ఈ కార్యం చేయగలడా అని అవిశ్వాసంతో కొన్నిసార్లు వెనకడుగు వేసామమ్మా ప్రభా తండ్రి. మాలో దిద్దుకోవాల్సినవి, కట్టుకోవాల్సినవి, సరిచేసుకోవాల్సినవి ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా మేము మార్పులో రావటానికి నాయన మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుటకు నాయన సహాయం చేయండి. మాకు లేని వాటి గురించి బాధపడక, చింతించక, ఉన్న వాటిని ప్రభువా నీ యొక్క పాదాల దగ్గర పెట్టి నాయన మేము జయ జీవితంలో ముందు అడుగు వేయటానికి తండ్రి సహాయం దయచేయండి. ప్రతి పనిలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. దావీదు కుమారుడా కరుణించన్నప్పుడు మీరు వెళ్ళిపోలేదు నాయన. మేము కూడా ప్రభువా మా బాధ ఏంటో, మా ఇబ్బంది ఏంటో, మా ఇరుకేంటో, మా శ్రమ ఏంటో, మా కన్నీరేంటో మీ పాదసని దగ్గర పెట్టి దావీదు కుమారుడిని కరుణించినప్పుడు నీవు దాటిపోయే దేవుడు కానే కాదు నాయన. అట్టి ధన్యతను, అట్టి తెలివిని, అట్టి వివేకమును ప్రభు మేమందరము పొందుకొని ప్రభు మీరిచ్చేటటువంటి ఆ యొక్క కృపా వరాలు ఫలాలతో ప్రభు ఈ యొక్క లోకములో జీవిస్తూ మిమ్మల్ని కొనియాడి కీర్తించే వారముగా మేముండి ప్రభు 10 మందిని ప్రభు మీ రాజ్యానికి చేర్చేటటువంటి కృపను, ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.